డబ్బు బ్యాంకుల్లో అయితే సేఫ్గా ఉంటుందని జనాల నమ్మకం. నగలు కూడా అంతే. ఎక్కడో ప్రైవేట్ సంస్థల్లో నగదు తాకట్టు పెట్టే కంటే బ్యాంకుల్లో పెడితే భద్రతంగా ఉంటుందని భావిస్తారు ప్రజలు. కానీ ఈ భద్రత అనేది భ్రమ అయిపోతున్నట్టు కనిపిస్తోంది. ఈ మధ్య జరుగుతున్న ఘటనలు బ్యాంకులను కూడా అనుమానించేలా చేస్తున్నాయి. ఈ మధ్య ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అనేక బ్యాంకుల్లో బంగారం మాయమైన ఘటనలు సంచలనం సృష్టించాయి. ఇప్పుడు మచిలీపట్నంలోనూ అదే జరిగింది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వారికి మన సమాజంలో అస్సలు కొదవలేదు. ఇంటి దొంగలు అన్ని చోట్ల ఉన్నారు. కానీ బ్యాంకుల్లో ఇంటి దొంగల చేతివాటం ఇప్పుడు ఖాతాదారుల్లో ఆందోళనకు కారణమవుతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నం రాజా సెంటర్లోని కర్ణాటక బ్యాంకులో ఇంటి దొంగ చేతివాటం బయటపడింది. అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న జి సోమశేఖరరావు బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు నగల స్థానంలో రోల్డ్ గోల్డ్ నగలు ఉంచి ఆ నగల్ని కాజేశాడు. చాలా కాలంగా జరుగుతున్న ఈ వ్యవహారం బ్యాంక్ అధికారుల ఆడిట్లో వెలుగు చూసింది. కర్ణాటక బ్యాంకులో సోమశేఖరరావు అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2022 నుంచి సోమశేఖరరావు ఈ బ్యాంకులో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంకులో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారు నగలను సోమశేఖర్ బయటకు తీశాడు. వాటి స్థానంలో రోల్డ్ గోల్డ్ నగల్ని బ్యాంకులో పెట్టి సైలెంట్గా ఉన్నాడు. గత కొంతకాలంగా కొంత బంగారాన్ని ఇదే విధంగా సోమశేఖర్ బయటకు తీసుకెళ్తున్నాడు. బ్యాంకు ఉన్నతాధికారులు ఆడిట్లో ఈ విషయాన్ని గుర్తించారు. ఇదే సమయంలో ఖాతాదారులకు కూడా తెలియడంతో తమ నగలను చూపించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న బ్యాంకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సుమారు 2.5 కిలోల బంగారం సోమశేఖరరావు తీసుకువెళ్లాడని భావిస్తున్నారు. వాటి విలువ 2 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. జనవరి 27న ఆడిట్ తనిఖీల్లో బంగారం తగ్గినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు అందింది. బ్యాంక్ మేనేజర్గా శ్రీహరి విధుల్లో ఉన్నారు. శ్రీహరికి తెలిసే సోమశేఖర్ ఇదంతా చేసి ఉంటాడని భావిస్తున్నారు. మేనేజర్ శ్రీహరిని, అసిస్టెంట్ మేనేజర్ సోమశేఖర్ ఇద్దరిని ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు. శ్రీహరి స్థానంలో వేరే వారిని ఇన్ఛార్జ్ మేనేజర్గా నియమించారు. బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో మచిలీపట్నంలోని ఆర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సోమశేఖర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కర్ణాటక బ్యాంకులో కొట్టేసిన బంగారాన్ని సోమశేఖర్ ఏం చేశాడు అనేది ఆరా తీస్తున్నారు పోలీసులు. బ్యాంకులో కొట్టేసిన బంగారాన్ని వేరే బ్యాంకుల్లోనో లేదంటే ఫైనాన్స్ సంస్థల్లోనో తాకట్టు పెట్టి ఉంటాడని అనుమానిస్తున్నారు. కోర్టు అనుమతితో సోమశేఖర్ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు పోలీసులు. అతడు దొంగిలించిన బంగారాన్ని కూడా త్వరలోనే రికవరీ చేస్తామంటున్నారు పోలీసులు. ఇక ఈ విషయంలో ఖాతాదారులెవరూ ఆందోళన చెందనవసరం లేదని, అందరికీ న్యాయం జరిగేలా బ్యాంక్ యాజమాన్యం చూసుకుంటుందని చీఫ్ మేనేజర్ తెలిపారు. బ్యాంక్ అంతర్గత విచారణతో పాటు పోలీస్ దర్యాప్తులో అన్ని విషయాలు బయటకొస్తాయని భరోసా ఇస్తున్నారు.